ఆ రోజు చేయాల్సిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉన్నది. ఏమిటంటే మహాశివరాత్రి నాడు ఈ యొక్క విశిష్టత ఏమిటా, ఆ విశిష్టత కూడా తెలియచూస్తున్నాను. మహాశివరాత్రి నాడు ఒక్కరోజు ఉపవాసం ఉండకపోయినా ఏకభుక్తమన్నా ఒక పూట పలహారం చేసి రాత్రి వేళ కూడా భోజనం చేసేవాళ్ళు కొంతమంది శరీర సౌకర్యం లేని వాళ్ళు ఉన్నా గానీ మనసా వాచా కర్మణ్యంతో చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితో చేసినా ఫలితం ఉంటుంది. శక్తికి మించి శక్తి తగ్గ చేయమల్ల పరమేశ్వరుడు. నువ్వు 10 రోజులు ఉపవాసం ఉంటారు, కొందరు 1 రోజులు ఉంటారు. ఇంకొక దోషం ఏంటో తెలుసా? ఉపవాసంలో కొన్ని దోషాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? స్వామివారి నమశివాయ పంచాక్షరి జపం చేస్తూ అభిషేకాలు చేస్తూ పంతులు గారు కానీ ఎవరైనా ఆ భజన చేసే వాళ్ళని పట్టుకొని ఏమండి కార్యక్రమం ఎంత చేయబడుతుంది, తొందరగా కానీ పలహారం చేయాలి, భోజనం చేయాలి అని మనస్సులో ఆలోచన వస్తే ఆ ఉపాసన నిషేధము. దానికంటే స్వల్పంగా ఆహారం తీసుకొని అప్పుడు ఆ భజన చేస్తే స్వామివారు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే స్వామివారికి కొబ్బరి చెప్పులు, అరటి పళ్ళు, చక్కెర పొంగళ్ళు అన్నీ ఆయన స్వీకరిస్తున్నాడు. ఆయన తినకుండా మనం తినడం లేదు కదా. ఆ దోషమే కాకుండా అలా పిల్లలు కూడా బాధ పెట్టించి నిద్రపోతున్న పసిపిల్లలు లేవగొట్టి నదిలో ముంచి తలస్నానాలు చన్నీడు స్నానం చేస్తారు. అది కూడా దోషమే. ఎదుటివాడి శరీరాన్ని బాధ పెట్టి చేయమని ఏ భగవంతుడు చెప్పడు. ఆకలి చంపుకొని ఎవరు చెప్పరు. ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు మేము డైటింగ్ అన్ని తిన్నామనంటే అది డైటింగ్ కోసమే. ఉపవాసం అనేది ఒక డైటింగ్ లాంటిది నా దృష్టిలో. అదేమిటండి అనొచ్చు మీరందరూ. అంతేనండి, మీకు అల్పాహారం స్వల్పంగా తీసుకుని ఉండగలిగితే మీరు ఉండండి, ఉండలేని వాళ్ళు బలవంతం చేయవాకండి. ఇది